హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనమైతే మన బేస్ని అప్గ్రేడ్ చేసి ఇంకా కొన్ని మైనింగ్ అవన్నీ చేద్దాం అనమాట. ఫస్ట్ అయితే మనం ఆ విలేజ్ నుంచి ఒక హార్స్ని అయితే తీసుకొచ్చాం. ఇంకా లీడ్ అక్కడ చెస్ట్లో దొరికింది. మీకు కొంచెం విలేజ్ చూపిస్తాను ఒకసారి. కొంచెం మొత్తం పీకేశాను. ఈ హార్స్ అయితే మీకు షిట్ గైస్, ఒక్క నిమిషం గైస్, నేనైతే పైకి వెళ్ళి చూపిస్తా. ఓకే గైస్, మనమైతే ఫైనల్గా హార్స్ని బ్యాక్ తెచ్చేసాం. ఇంకోసారి మళ్ళీ ఇలా వెళ్తే మెంటల్ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాకే ఇలా వెళ్ళి కింద పడిపోయాం, మళ్ళీ వెళ్తున్నాం చూడండి. గ్రేట్. ఇదిగోండి గైస్, ఇక్కడ ఇది ఈ డోర్ ఉంది. 2 డోర్లు ఉండాలి. అది ఈ 2 డోర్లు, ఇక్కడ ఉన్న 2 డోర్లు, ఎక్కడ ఒకటి ఉంటుంది గైస్ హార్స్, అది ఇదే 2 తీసేసా. అంటే వుడ్ దొరకలేదు నాకు, చాలా తక్కువ ఉంది. చెస్ట్లో ఉన్నాయి, ఎందుకు లేని చెప్పి తీసుకోలే. ఓకే, మనమైతే బ్యాక్ టు హోమ్ వెళ్దాం. దారిలో నీకు చూపిస్తాం. తగలేదు కదా ఎవరికి. ఓకే గైస్, చూపిస్తాను ఆగండి. ఎక్కడ ఉంటుంది అని కొంచెం డేంజర్ చెప్పారా, ఇక్కడ ఎక్కువ ఇలా ఉంటాయి డేంజర్. అదిగోండి, మీకు కొంచెమే తవ్వాను ఇక్కడ అనుకుంటా, కొంచెం తవ్విపడేసాను శాండ్ అంతా. ఎస్ కాదు, ఇదే గైస్, ఇదిగోండి మొత్తం లోపల దాకా తవ్వేసుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడ అంటే మనకి శాండ్ దేనికంటే ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి ఇక్కడ నార్మల్ గ్లాస్ చేసుకోవాలి కదా, దానికైతే మనకు కొత్తగా స్పియర్ అయితే క్రాఫ్టింగ్ బిల్డింగ్లో వచ్చింది. ఓకే గైస్, బ్లేడ్ అయిపోయింది, చూపిస్తాను మీకు కొంచెం. ఇక్కడ గ్లాస్ పెయింట్స్ చేశాను. ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్స్ 2 ఉన్నాయి, 3 యాక్చువల్గా. అక్కడ కింద పోయి ఇంకా ఒక ఫర్నెన్స్, 2 బెడ్స్ అనమాట. మీకు చూసి స్టోరేజ్ అంతా ఫుడ్ ఓకే పర్లే, బాగానే ఉన్నాయి. ఇదంతా మన ఆర్మర్ డైమండ్స్ ఉన్నాయి అవైలబుల్. ఇది మన బిల్డింగ్కి అలాంటివి సంబంధించినవి. ఇవి మన మినరల్స్ అనమాట. గోల్డ్ ఉంది ఎక్కువ, కాపర్, లాపిస్ లజూలి ఉంది, ఐరన్ తక్కువ, డైమండ్ తక్కువ, గోల్డ్, రెడ్ స్టోన్ కూడా దొరుకుతుంది. ఇక్కడ మొత్తం ఫార్మింగ్ సంబంధించినవి. ఇదంతా వేస్ట్, ఇంకా ఇదేంటే అక్కర్లేను పెట్టుకొని. నైట్ అవుతుంది. ఓకే గైస్, మీరైతే ఒకవేళ మనకి ఇప్పుడు 34 సబ్స్క్రైబర్స్, 36 సబ్స్క్రైబర్స్ వెళ్తే నేను ఒక కొత్త సిరీస్ లేదా కొత్త గేమ్ లేదా స్కేరీ టీచర్లో కొన్ని మోడ్స్ ఉన్నాయి కదా, చూపించాను లాస్ట్ టైం స్కేరీ టీచర్లో. అవైతే పక్కా ఆడతాను, మీకు వీడియో తీసుకుని చూపిస్తాను. ఓకే గైస్, ఓకే ఇక్కడ ఇప్పుడు మనకి కావాల్సినవి మైనింగ్ వెళ్ళాలి. సో ఐరన్ ఆర్మర్, స్వాడ్. నాకు దగ్గర ఐరన్ స్వాడ్ లేదా? ఐరన్ స్వాడ్ లేదా నా దగ్గర? ఈవెన్ ఫర్నెన్స్ కూడా లేదా? ఒక్కటి తెచ్చుకోలేదు గైస్ నేను. ఓకే
లిటరలీ గాయ్స్ ఏం లేదు నా దగ్గర. సారీ ఐరన్స్ వాడు ఉండదు నా దగ్గర. మేమన్నీ తీసుకెళ్ళదు ఎవడో ఆడబడేస్తాను. ఒక తాటి నొప్పి ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు గైస్. ఇంకా లాభం లేదు బాస్, దానికి సిద్ధం. లేచి మనకి ఒక మౌంటైన్ బాగా గుర్తు పెద్దది, అక్కడే మనకి లాస్ట్ టైం లోపల డైమండ్ గైస్. నాకు బొరస పనిచేయదు అనమాట. హ్యాండ్స్ ఫ్రూడ్ టార్చెస్ ఎవడు తీసుకెళ్తాడు అనమాట, అందుకనే మనకు బొర పనిచేయదు. టార్చెస్ పెట్టుకుంది, టార్చెస్ కూడా తీసుకెళ్ళదు. వర్షం వర్షం లాంబీస్ వస్తాయి, లాంబీస్ వస్తాయి. ఇప్పుడు లాంబీస్ ఉండకూడదు, అది కోరుకుంటున్నాను. లోతు ఉంది, దీన్ని ఇక్కడ పెట్టేసి కింద వెళ్దాం. ఓకే అదిగోండి టార్చెస్ కూడా ఉన్నాయి. అబ్బా షీల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. లోపల కిందకి దారుంది, వాటర్ కూడా ఉంది. మెల్లగా ఇక్కడ ఐరన్ ఉన్నాయి గైస్. మీకు ఇది కొంచెం బోరింగ్ గా ఉంటది కానీ మైనింగ్ ఇస్ నాట్ బ్యాడ్ ఆఫ్టర్ ఆల్. ఓకే గైస్, చెప్పడం మర్చిపోయింది మీకు, మనకి నెక్స్ట్ ఒకటి రాబోతుంది, ఒక పెద్ద సంఘటన. మీరు ఇది ఊహించలేరు, అంటే అసలు మీకు తెలీదు. ఇంకా నేను ఎవరికి చెప్పలేదు, అదే తెలుసు కొంతమందికి. అంటే మనం నెక్స్ట్ టైం ఒక ఫ్రీ ఫైర్ వీడియోతో వస్తున్నాం. ఎస్ గైస్, నేను ఒక ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా, ఎందుకంటే నేను ఇంతకుముందు ఆడేవాడిని. నా లెవెల్ 17 ఉంటుంది. నాది యాక్చువల్గా సిఎస్లో ఒక ఎంత ఉంది అంటారు లాగా, ఇక్కడ ఏదో ఇది ఎక్కడో చూసినట్టుందా. ఎక్కడో వెళ్ళే ముందు టార్చెస్ కలెక్ట్ చేసుకుని వెళ్ళాలా. కాపర్ గైస్, సిఎస్లో మనకి ఐరన్ ఉంది, అదే సిల్వర్లో ఉన్నాను. యాక్చువల్ గోల్డ్ 3 లేదా ఎలానో తెలీదు, డీప్రమోట్ అయిపోయాను. ఇంకా మనకి అది కూడా నేను ఇప్పుడు సిఎస్ కూడా ఆడలేకపోతున్నాను, ఎందుకంటే తెలియదు అసలు. నేను మొన్నటి దాకా జస్ట్ నేను ఆడాను,
నాదొక లెవెల్ అప్పుడు లోన్ వుల్ఫ్ ఆడితే నాది 94 మ్యాచ్ ఓడిపోయాను పొరపాటున 2 మ్యాచ్లు. అందుకే నేను లోన్ వుల్ఫ్ ఆడుతుంటే విన్ అయ్యాను. 3 మ్యాచ్లు విన్ అవుతే ఆనర్ స్కోర్ 95 వచ్చింది. తర్వాత ఏమో సడన్గా ఈరోజు ఆడితే ఏమో ఆనర్ స్కోర్ 87 వెళ్ళిపోయింది. అదేమో ఏమైంది అకౌంట్ అయితే హ్యాక్ అవ్వలేదు కానీ సంథింగ్ అయ్యింది. ఏంటిది ఇక్కడ ఐరన్ ఉందా? కూలిసాను. ఇంకోటి నాది బిఆర్ అంత ఆడను. సో బిఆర్ది పెంచుకొని అంటే ఒక నూబ్ టు ప్రో సిరీస్ టైప్. ఇక్కడ ఏదో ఉంది గైస్. వాటర్ బకెట్ కూడా తెచ్చుకోలే. ఎందుకు లేండి. ఓకే గైస్, ఇప్పటికీ ఇంత చాలు. ఎందుకంటే మళ్ళీ రిస్క్ ఎందుకు అని మనం బ్యాక్కి వెళ్ళి మొత్తం కోల్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేసుకుని వద్దాం. ఏం లేదు, ఐరన్ ఉంది. బాగానే దొరుకుతుంది ఐరన్, నార్మల్ కాదు. ఓకే గాయస్, మనం పార్క్కి అయితే వెళ్ళిపోయి బ్యాక్ ఏంటి అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చాను. తర్వాత బిఆర్ కూడా నేను అసలు ఆడలేదు, చాలా రేర్. ఆడితే అప్పుడేమో సరిగ్గా ఆడుతుంది పర్ఫెక్ట్గా, కానీ ఎక్కువ ఆడినది నాకు తెలిసి స్కోరు బ్రాంజ్ 3 పెంచాలి గైస్. పెంచి నేనైతే లెవెల్ 20 అయ్యాక స్టార్ట్ చేద్దామని ఐడియా. ఐరన్ ఉంది గైస్, డీప్ స్లేట్ చాలా ఐరన్. ఇంకోటి మనకి కొత్తగా స్పియర్స్ వచ్చాయి, మీకు తెలుసో తెలీదు కానీ స్పియర్ అయితే వచ్చింది. అది 5 డ్యామేజ్ అయితే నేను నెదరేట్ది అంటే నా పాత ఒక వరల్డ్ ఉంటుంది మీకు చూపిస్తాను. అందులో క్యాజువల్ కట్టాను, అదైతే అదొక లెవెల్ స్పియర్ ఉంది. ఓకే గైస్, ఒకసారి అయితే ఆగండి. ఓకే గైస్, మనమైతే వచ్చేసాం. వీడియో ఇప్పటికి చాలా లాగ్ అయిపోయింది, చాలా లేట్. నెక్స్ట్ వీడియో అయితే మనం పక్కాగా ఒక విండోస్ పైన షెడ్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఒక కొత్త బిల్డింగ్ అయితే కట్టబోతున్నాం. ఇంకోటి కుదిరితే ఈ హౌస్ టెంపరీ కాదు, నేను ఇప్పుడే చెప్తున్నాను గైస్. ఈ హౌస్లోనే ఇంకెప్పటి మొత్తానికి ఇదే అన్నం. ఇది ఎపిసోడ్ నెంబర్ 4. సో ఎపిసోడ్ నెంబర్ 9 లేదా 8 కల్లా కొత్త బిల్డింగ్ అయితే వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్త సిరీస్తో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.